మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు వాక్య ధ్యానంలో మీరు పాలు పంచుకుంటూ ఈ వాక్యాల్ని వీక్షిస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాలు వినటమే కాకుండా మీరు మీ స్నేహితులకు కూడా షేర్ చేస్తున్నందుకు, వారితో కూడా పంచుకుంటున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రేస్ చర్చ్ ఇస్నాపూర్ మరి అని కొట్టి యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మంచిది. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వారికి సెండ్ చేయండి మెసేజ్ని. ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలో వారికి తెలియచేయండి. తద్వారా ఈ వాక్యాలు విని వారు కూడా మేలు పొందవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంపల్సరిగా మీరు కూడా ఈ పరిచర్య పాలుభాగస్తులు కాగలరు. ఈరోజు ప్రత్యేకంగా వాక్యం చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలమున మనము కొన్ని రోజుల నుంచి పరలోక రాజ్య ఉపమానముల గురించి బోధించుకుంటా ఉన్నాం. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానాలన్నీ మనం కంప్లీట్ చేయగలిగాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము ప్రియమైన దేవుని ఇంటి యజమాని పోలి ఉన్నది అని అంటున్నాడు. ఇంటి యజమానుని పోలి ఉంది అని అంటున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ ఫస్ట్ వచ్చిన చందం ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి వారిని కూలికి పెట్టుకున్నట్టు పొద్దున బయలుదేరి అంటున్నాడు. దినమునకు ఒక ధ్యానారం చొప్పున ఈ పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలోకి కొంతమంది కూలోళ్ళని తీసుకురావడానికి ఆయన బయలుదేరి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూలివారు అంటే ఏంటంటే ఏ దినము ఆ దినము ఈరోజు పని చేస్తే మళ్ళీ సాయంత్రానికి ఇచ్చేయవాలన్నమాట. అది వారి యొక్క ఒడంబడిక. ఆ రోజుకు వచ్చి ఒక ధ్యానారం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్టయితే ఇంచుమించు దాదాపు మన యొక్క మనీలో ₹1/2 అంటే ధ్యానారం అంటే ₹1/2 అని ఇక్కడ రాయబడి ఉంది ఇంచుమించు. కాబట్టి అంతగా ఆ కూలి ఒడంబడిక చేసుకుని వారికి చెప్పాడు, కూలికి పిలిచేవాళ్ళని, ఇంత రోజుకు వచ్చి ధ్యానారం ఇస్తామని. అట్లాగూ యజమానుడు వారిని అందరిని పిలుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమంలో ఇంకో వచనాన్ని మనం గమనించినట్టు 16వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని అంటున్నాడు. అనగా దీనికి అర్థం ఏంటి అంటే, చివరి వారు మొదటి వారు అవుతారంట, మొదటి వారు మళ్ళా చివరి వారు అవుతారు అని అంటున్నారు. ఏ విధంగా అవుతారు అనేది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము బైబిల్లో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కూలికి ఎవరినైనా పిలిచినప్పుడు ఆ రోజు ఈ జీతం ఇవ్వాలని లేఖనం తెలియజేస్తూ ఉంది. లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనంలో గమనించినట్లయితే, నీ పొరుగువాని హింసింపకూడదు, వాడిని దోచుకోనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకోనకూడదు అని అక్కడ లేవీకాండము 19వ అధ్యాయం 13వ వచనంలో చెప్తా ఉన్నాడు. అంటే కూలివాని కూలి చేయించుకుని మరుసటి దినం దాకా ఉంచుకోవద్దు. అంటే అప్పుడే వారికి కూలి ఇచ్చేయాలి. ఎందుకంటే కూలి చేసేవాళ్ళకి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు వారి పూట గడుస్తుంది. వారి దగ్గర ఏమి విస్తారమైన డబ్బు ఏమి ఉండదు. బిజినెస్ కాదు కదా వారు చేసేది, విస్తారమైన డబ్బు రావడానికి. కూలే కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కావాలి వారికి. ప్రతిరోజు బతకటానికి వారి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొనుక్కొచ్చుకుంటారు. కాబట్టి ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం గమనించినట్టయితే 24వ అధ్యాయంలో ఉంటుంది, 14 నుండి 15 వచనాల్లో మనం గమనించినట్టయితే, ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలేను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను, వాడు బేదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతడు కూలివాడు అనేవాడు బేదవాడు కనుక ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వాలని అంటున్నాడు. అంటే ఒక రోజులో సూర్యుడు అస్తమింపక మునుపు అంటే దాదాపు మనం సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు, దాదాపు మనం 5:30 తర్వాత అస్తమిస్తాడు, 6ంటికి అట్లా. సో ఆలోపే ఆ కూలి తనకి ఇచ్చేయాలన్నమాట. అది ఒక కండిషన్, అది ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడతా ఉంది. లేదా ఇవ్వలేదనుకో, దేవుడికి ఆ కూలివాడు బేదవాడు మొరపెట్టినప్పుడు అది నీకు పాపం అవుతుంది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి దగ్గరైనా ఏదన్నా తీసుకున్నప్పుడు కానీ ఇచ్చేసేయాలి. ఇచ్చేయపోయేదానికి అది పాపం అవుతుంది. లేకపోతే కూలివాడు మరి ముఖ్యంగా
చేసుకున్న వాళ్ళతో పని చేసుకుని అది మన దగ్గర ఉంచుకోకూడదు, వారికి ఇచ్చేయాలని దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లేఖనం మొత్తం మనం చదువుకున్నట్లయితే 1వ వచనం నుండి దాదాపు 16 వచనాల వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ద్రాక్ష తోట అనేది ఉంటుంది. ద్రాక్ష తోట అనేది ఏంటంటే దేవుని రాజ్యాన్ని పోల్చి ఉంటుంది. తర్వాత యజమానుడు ఉంటాడు. యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తర్వాత మరి గృహ నిర్వాహకుడు ఉంటాడు. గృహ నిర్వాహకుడు కూడా ఉన్నాడు. ప్రియమైన 8వ వచనంలో గృహ నిర్వాహకుడు సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. తర్వాత ఈ గృహ నిర్వాహకుడు అనే అతను మరి యేసుక్రీస్తుని పోలి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా పనివాళ్ళు, ప్రియమైన ఇక్కడ పనికి ఎవరినైతే పిలుస్తారో వారందరూ పనివాళ్ళు, విశ్వాసుల్ని మనం పోల్చుకోవచ్చు. ఎవరంటే విశ్వాసులు. మరి ఈ ధ్యానారం అంటే ఏంటంటే పరలోక రాజ్యం అనగా నిత్య రాజ్యము. అంటే వారికి ఎవరి క్రియలు చొప్పున వారికి జీతం ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. వారికి జీతం ఏందయ్యా ఇక్కడంటే మరి ఇక్కడ ఒక ధ్యానారం అని ఒడంబడిక చేశాడు కదా యజమానుడు. అంటే ధ్యానారం అంటే అర్థం ఏంటంటే నిత్యజీవం అంటే పరలోక రాజ్యం. కాబట్టి మరి దినము లేక పని కాలము అని అన్నాడు ఇక్కడ. అంటే రోజు మొత్తం అంటే మనం మనిషి విశ్వాసి జీవితం జీవించిన బ్రతికినంత కాలం వాడు నమ్మకంగానే ఉండాలి. అంతవరకు సహించిన వాడే రక్షించబడిన బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మరి సాయంకాలం అంటే అంత్యదినం. సాయంకాలం అంటే ఏంటి? ఇక్కడ అంత్యదినం. అక్కడ తీర్పు జరుగుతుంది. ప్రియమైన వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి అబ్రహాము నుండి మరి ఇప్పటి వరకు ఉన్న విశ్వాసులు, ఇంకా తరాల్లో రాబోయే విశ్వాసులు కూడా ప్రతివారు కూడా అబ్రహాము పరలోక రాజ్యములో ఉంటాడు. రేపు అంత్యదినాల్లో ప్రభువారు వచ్చిన సమయంలో ఎవరైతే ఎత్తబడతారో వారు కూడా అబ్రహాముతో ఉంటారు. కాబట్టి అందుకే అదే కడపటివారు మొదటివారు అనే విషయాన్ని ప్రభువారు తెలియజేశారు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఏ వ్యక్తికైనా తన కృప ద్వారా ఇస్తాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కూలి చేసేసి అయిపోయిన తర్వాత వారిని ఒకళ్ళని మరి పనికి పిలిచాడు యజమానుడు. అంటే కొంతమంది 9 గంటలకు పిలిచాడు, కొంతమంది మరి 12 గంటలకు పిలిచాడు, కొంతమందిని 3 గంటలకు పిలిచాడు, కొంతమందిని 5 గంటలకు పిలిచాడు ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి ఒక ధ్యానారం చొప్పున. అయితే మరి పైనుంచి 5 గంటలకి ఇంకో గంటే ఉంది ఇంకా పని చేయాల్సింది. 5 గంటలకు వచ్చినోడు కూడా ధ్యానారం ఇచ్చాడు, మరి 3 గంటలకు వచ్చినోడు కూడా ఒకే ధ్యానారం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చినోడు ఒకే ధ్యానారం ఇచ్చాడు, 9 గంటలకు కూడా అనగా రోజు మొత్తం పని చేసిన వ్యక్తి కూడా ఒకే ధ్యానారం ఇచ్చాడు. దీన్ని బట్టి ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మిగిలిన వాళ్ళు ఫస్ట్ 9, 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు సణుక్కున్నారు యజమానుడి మీద. సణుక్కున్నప్పుడు యజమానుడు ఏమన్నాడు, అది నా ఇష్టము, నేను మీకు అందరికి కూడా ఒకే ధ్యానారం ఇస్తాను అన్నాడు రోజు మొత్తంలో. వారికి కూలి దొరకలేదు కాబట్టి వాళ్ళు సమయం వ్యర్థం చేయలేకపోయారు. అక్కడ తిరిగారు, కూలి దొరకలేదు కాబట్టి వాళ్ళకి ఆయా గంటల్లో వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చాను, అది నా ఇష్టము, నేను ఇస్తాను, అది మీకెందుకు అని అంటాడు. అంటే యజమానుడి ఇష్టం. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయేటప్పుడు చివరి దినాల్లో రక్షణ పొందినోడు కూడా పరలోక రాజ్యము దేవుడిస్తా ఉన్నాడు. నేను ఎప్పుడో నమ్ముకున్నాను ప్రభుని, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవుతుంది. వాడు నిన్నగాక మొన్న వచ్చాడు, మొన్నే నమ్ముకుంది, మొన్నే బాప్తీసం తీసుకున్నాడు, వాడిని పరలోక రాజ్యం ఎట్లా తీసుకెళ్తావు ప్రభా అని మనం అడిగితే మన ఇష్టం కాదు కదా, అది దేవుడి ఇష్టం, తండ్రి ఇష్టం. గృహ నిర్వాహకుడిని అతను ఎవరెవరిని దగ్గరికి తీసుకెళ్లాలో తండ్రి చెప్పినట్లు గృహ నిర్వాహకుడు ఏం చేయాలో అది చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానం ఈ రీతిగా వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మరి దేవుని యొక్క ఇష్టం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటే మరి ఏ సమయంలో నమ్మిన వాళ్ళని కాదు, చివరి క్షణాల్లో కూడా నమ్మే పరిస్థితులను కూడా పరలోక రాజ్యంలో ప్రభువారు ఉంచుతాడు. మరి మనం చూస్తే సిలువ మీద ఉన్నటువంటి మరి కుడివైపు నుండి దొంగ ఎవరైతే ఉంటారో అతను ఏమంటాడు, మరి తన విశ్వాసం ఉంచుతాడు, ఆయన రక్షింపగల సమర్థుడు, మన కోసమే ఆయన చనిపోతున్నాడు, ఈ సిలువ వేయబడ్డాడని గ్రహించాడు. కాబట్టి వెంటనే నేడు అయ్యా నన్ను గుర్తు చేసుకోమని ఒక మాట అడిగాడు. అయ్యా నన్ను గుర్తు చేసుకోమని అడిగినప్పుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ సిలువలో ఉన్న దొంగతో చెప్పాడు. వెంటనే ఆయనకి పరదేశంలో దేవుని రాజ్యం నుండే ఆ భాగ్యం దొరికింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మరి చివరి వచ్చారా ముందు వచ్చారా అని కాదు, ఎవరైనా విశ్వాసంలో ఎదుగుతున్నారా లేదా అనేది ముఖ్యం, దేవుని కొరకు బ్రతుకుతున్నారా లేదా అనేది ముఖ్యం. కాబట్టి యేసుప్రభువారు చూడండి ఎంత గొప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి మరి రక్షించబడాలని దేవుని కృపే, ఒక విశ్వాసి పరలోక రాజ్యం వెళ్ళాలన్నా దేవుని కృపే, సమస్తము ఆయనదే, మనం చేసేది ఏం లేదు. కాబట్టి మనం చేసేది మన తోటి విశ్వాసాలను ప్రేమించి మరి నమ్మని వారిని
దేవుని దగ్గరికి తీసుకురావటమే మన పని. దేవుని స్వార్థని తెలియజేయటమే పనివారిగా మన పని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పని చేయాలి. తద్వారా అనేక మంది దేవుని రాజ్యానికి నడిపించాలి. మరి ఈ రీతిగా మరి అబ్రహాంతో ఉన్నటువంటి వారు చివరి రోజుల్లో ఉన్నవారు కూడా అందరూ కలిసి అక్కడ దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు. కాబట్టి అదే 16వ వచనంలో ఉంటుంటే అర్థం ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అని అన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనకు కూడా ఇంకా నమ్మలేదేమో నమ్మండి, ఇంకా విశ్వాసం ఉంచలేదేమో విశ్వాసం ఉంచండి. ఆ యొక్క ద్రాక్ష తోటలో పనివారిగా మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు. అనగా ఆ ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు మేము పిలుస్తున్నాడు. కాబట్టి మీరందరూ వచ్చి దేవుని నమ్మండి, విశ్వాసం ఉంచండి, తద్వారా దేవుని రాజ్యం వారసులు కండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. నిజంగా ఎంత గొప్ప కృప చూపించారు ప్రభా. నాయన ఇదిగో యజమానుడు నిజంగా ఎంత మంచివాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు నాయన. మరి అలాంటి యజమానుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, మీరు కూడా అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఒక గంటలో ఉన్నవానికి కూడా రోజు మొత్తంలో చేసిన కూలి ఇచ్చారు నాయన, మీకు వందనాలయ్యా. మరి 3 గంటల్లో వచ్చిన వ్యక్తికి కూడా రోజు మొత్తంలోనూ కూలి ఇచ్చాడు. ఆ రీతిగా ప్రభా మీకు వందనాలు ప్రభా. అయితే వానికి తెలుసు, వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుని రాజ్యం చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే మీ కొరకు విశ్వాసములు ఎదుగుతూ బలంగా పనిచేస్తూ ఆయన మీ కొరకు బ్రతికి వారు జీవితాలు త్యాగం చేశారు, వారికి ఇంకా గొప్ప ప్రతిఫలం ఉంటుందని పరలోక రాజ్యంలో మేము చూసుకుంటూ వచ్చాం. మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియుల బిడ్డలందరూ కూడా ఆ రీతిగా గొప్ప ప్రతిఫలం దయచేసి ప్రతి వారిని కూడా మీ రాజ్యంలో ఉంచబట్టు కృప చూపించి దీవించమని, మీ రాజ్యంలో వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరుమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం. మనం అందరం దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.